ఇవాళ అయితే కొంచెం దూరం పోతాను ట్రిప్. సేమ్ మా వాళ్ళు ఉడతలు పట్టలు ఎక్కడ ఉన్నారు కానీ సేమ్ టు సేమ్ ఇక అటు బాగా వైట్ తీగలు ఉంటాయట. అందుకే ముందు జాగ్రత్తకు కట్టెలు తీసుకుపోతాను. ఉరికైతే రాని వచ్చినావు ఇక బయటికి వెళ్ళి ఒకసారి ఎక్కినారు ఇక అంటితే మంచి మొగ్గ కూడా లారీ లాటే ఇక మెల్లమెల్ల చూసుకుంటా అయితే పోతాను. రఫ్ తరుగుతాం అయితే కాతమే. అటు ట్రాక్టర్లు ఈ సింగిల్ రోడ్ ఏమైనా బస్సు గిస్సు అడ్డం వచ్చింది అనుకో ఆడికైనా ఒక ట్రాక్టర్ పెట్టిండే ముంగడ లారీ అడ్డం రానే వచ్చింది. ట్రాక్టర్ అయితే తీపిస్తాను. ఇక్కడ ముందట స్లాబ్ ఎత్తారన్నట్టున్నారు. అందుకే ట్రాక్టర్తో కక్కర కూర్చుని అంటున్నారు. అన్న జరిగే జల్దీ మేకర్ కోసం చూరేస్తాం. అయితే ముచ్చట ఏంటంటే మేము ఈ ఊరు కాదు, ఈ ఊరు దాటి ఇంకో ఊరు పోవాలన్నట. ఆటో వస్తుంది, ఆటో వాళ్ళన్నా కూడా మనం పక్క జరగాలి. నేను ఈ ఊరే అనుకున్నా. ఇక్కడ అన్ని స్లాబ్లు ఎత్తే ఇదే ఊరు కావచ్చు అని నేను అనుకున్నా. ఈ ఊరు కాదట, ముంగట ఊరట. ముంగట ఊరు పోయినా మరి కస్టమర్కి ఫోన్ చేస్తే చెప్తాడు ఏ ఊరు. చుట్టూ అయితే మంచిగా పచ్చని పొలాలు, చల్లగా గాడిపడుతుంది. అంటే ఈ ఎండకు చల్లగా గాడిపడుతుంది. అటు ఇటు వారికి నీళ్ళు పెడతారు కదా, అందుకే చల్లగా గాడిపడుతుంది. ఈ కమాన్ దాటిన తర్వాత ముందుకు వచ్చి ఆగమన్నాడు. ముందుకు వచ్చి ఆగి ఫోన్ చేసిన తర్వాత అట్నే కొంచెం ముందుకురా, 2-3 ఇల్లుల తర్వాత నీకు ఇల్లులు కనిపిస్తే స్లాబ్ వేసేటి పిల్లర్లు పోసాను అన్నాడు. ఇక కొంచెం ముందుకు పోయినాం. ముందుకు పోయిన తర్వాత ఇక్కడ కనబడ్డాయి. ఈ ఇళ్ళకి పోవాలి మా లారీ. ఇళ్ళకి పోవాలంటే ఇళ్ళకి వెళ్ళి పోదు, దిగబడుతుంది. ఇక్కడ ఉన్నది అసలైన టాస్క్. ఇళ్ళ దొరాలన్నట. ఇటు తంబం ఉన్నది, ఇటు అది ఉన్నది. ఇళ్ళకి ఎట్లా పోవడో ఏమో. డైరెక్ట్ ఇళ్ళకైతే దొర కొట్టుతా. ఇటు ఇద్దరు అరుగుతుంది, అటు అది తంబం తలుగుతుంది. మళ్ళీ వెనుక పోయేద్దామంటేనేమో వెనుక ట్రాఫిక్, అది టాటాయిస్ వచ్చాయి. మళ్ళీ వెనుకకైతే పోయినా ఇంకా తంబం తలుగుతుంది. ఎల్లగా ముందుకు వస్తే అది ఇటు పింఛన్ ఎత్తుకపోయేటట్టున్నది. పింఛన్కి వేసిన తంబాలు ఎత్తగాది ఇటు మీదనేమో వైర్ దాడుతుంది. మెల్లగా లేపి ఆ వైర్ను లేపితే అది వైర్ కొంక తట్టుకొని అటనే ఆగుతుంది. మళ్ళీ ఒకసారి కిందికి దిగి వెనుక కూడా తడుతుందా లేదో ఒకసారి చూసి వచ్చి మళ్ళీ ఎక్కాలి. ఇట్లుంటాయి గోసలు. ఇక స్లాబులకు, సందిలకు, గలీలకు పోవాలంటే మా గోసలకి ఇట్లుంటాయి. మొత్తం వెనుకకు తప్పించిన మొత్తం వైర్గా తప్పించి మరి బరాబర్ వస్తుందా లేదో ఒకసారి చూసుకున్నా. వాళ్ళు ఇంట్లో తిడతారు, ఈ గోడ కూలుతాను. నేను అటు ఇటు మలకవరుడు అవుతుంది. శవశీతకంగా పింఛన్ ఇట్లా తడుతుందా, మరి ఇల్లు తిడతారు, అటు వాళ్ళు తిడతారు. అంత నిర్వహుడు అవుతుంది. అటు పెట్టి ఇటు పెట్టి అయితే మెల్లగా మొత్తం మీద అయితే కట్ అయితే చేసిన విజయవంతంగా. ఇక ముంగట ఎన్ని టాస్కులు ఉన్నాయో. ఇక ముంగట అయితే ఏం లేవు అన్నాడు కస్టమర్ అయితే. వైర్లు మెల్లగా ఇళ్ళకెళ్ళి అయితే బయటపడి అన్లోడ్ చేసిన తర్వాత మనకు కొంచెం రిలీఫ్ అవుతుంది. ఇంకా ముందరికి పోతే ఇంకా ఇక్కడ ఫుల్ టాస్క్ ఉన్నట్టున్నది. అటు తంబం ఉన్నది, ఇటు తంబం ఉన్నది. చిన్నగా ఫిక్స్డ్ పోవాలి. మీద వైరు కూడా ఉన్నది. మెల్లగా ఇళ్ళకెళ్ళి అయితే ఇది ఒక సెకండ్ టాస్క్ కూడా బయటపడ్డా. సెకండ్ టాస్క్ బయటపడి వెళ్ళ అన్లోడింగ్ ప్లేస్కి అయితే చేరుకున్నది. ఇది మంచిగా యాడే ఉన్నది. కస్టమర్ను ప్లేస్ చూపెట్టమని ఆడ అన్లోడ్ చేయించి రావాలి, అన్లోడ్ చేసుకొని రావాలి. కొంచెం వైర్లని లేవట్టే జర ఫోన్గా అని చెప్పి. ఓకే బాయ్ ఫ్రెండ్స్. గంట సింబల్ కొట్టుర్రి.